రైట్ బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాలు ప్రారంభం కాగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్యూఎల్, బజాజ్ ఆటో, M&M షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రైట్, ఇక ఈరోజు మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ చెన్నమనేని రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్ సార్, అంటే ఈరోజు స్వల్ప లాభాలు, నిన్న కూడా మార్కెట్లు మొదట నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ కూడా స్వల్పంగా అంటే ఆ తర్వాత లాభాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. మొన్న ఫ్రైడే చూస్తే కొంచెం భారీ పతనంగానైతే కనిపించాయి. సో ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి వీటికి సంబంధించి? లాస్ట్ ఫ్రైడే చూస్తే మాత్రం అండి ఆల్మోస్ట్ ఒక 13 to 14 ట్రేడింగ్ సెషన్స్ తర్వాత మనకు నెగటివ్ టెరిటరీలోకి వెళ్ళినట్టు కనపడ్డది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో చూసినా కూడా, అన్ని సెక్టర్ లో చూసినా కూడా ఓవర్ బాట్ పొజిషన్ మాత్రం కనపడింది. అదే మాదిరిగా కంటిన్యూస్ అప్ సైడ్ 13-14 డేస్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. కానీ మేజర్ అంటే ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్స్ సెన్సెక్స్ పడింది. దాని తర్వాత ఈ వారం చూస్తే మాత్రం, నిన్న గానీ ఇవాళ గానీ చూస్తే మాత్రం మనకు కన్సాలిడేషన్ ఫేజ్ లో కనపడుతున్నాయి, అన్ని క్యారెక్టరిస్టిక్స్ కనపడుతున్నాయి. కానీ ఎవ్రీవన్ అంటే నెక్స్ట్ 1 వీక్ 17th, 18th యుఎస్ ఫెడ్ ఏదైతే ఉంటుందో దానిలో ఆ మీటింగ్ లో మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే జాబ్ డేటా తీసుకున్నా కూడా ఆర్ ఇన్ఫ్లేషన్ డేటా తీసుకున్నా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం తగ్గే అవకాశం ఉందండి. సో దాని పరంగా అందరూ వెయిట్ చేస్తున్నారు. అదే మాదిరిగా రేపు కూడా యూ హ్యావ్ సిపిఐ డేటా, ఏదైతే యుఎస్ సిపిఐ డేటా ఉంటుందో అది కూడా రిలీజ్ చేసే అవకాశం. సో దీస్ ఆర్ బ్రాడ్ ఇండికేటర్స్. మనకు వచ్చే నెక్స్ట్ 1 వీక్ లో ఇచ్చే ఈవెంట్స్ తో హౌ మార్కెట్ విల్ రియాక్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇంకొకటి పాజిటివ్ ఏంటంటే, మనకు ఫర్ ఇండియన్ మార్కెట్ పాజిటివ్ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ $71 దగ్గర ఆల్మోస్ట్ స్థిరపడింది, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే మనది మేజర్ ఎకానమీ ఈజ్ ఇంటూ ఇంపోర్ట్ ఎకానమీ కాబట్టి మనం చాలా 80% ఆఫ్ ద ఇంపోర్ట్స్ ఆయిల్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి మనకు దానికి కూడా కొంచెం పాజిటివ్ గానే చూడొచ్చు. సో దట్ విల్ బి పాజిటివ్ ఫర్ కన్స్యూమర్ సెక్టర్, డిస్క్రిషనరీ సెక్టర్స్, తర్వాత హౌసింగ్ సెక్టర్ వచ్చే అవకాశం కూడా బాగానే ఉంటుంది. సార్, అట్లాగే మీరు అంటున్నట్టుగా ఆయిల్ సెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో తగ్గిస్తున్నారు అని చెప్తున్నారు రేట్లు. సో ఈ ప్రభావం మిగతా రంగాలపైన, అంటే ఆయిల్తోనే కదా అన్ని కనెక్ట్ అయి ఉంటాయి, సో మిగతా వాటిపైన కూడా పడే అవకాశం ఉందనుకోవచ్చా? ఉంటుందండి. కొంచెం పాజిటివ్ సెక్టర్స్ కన్స్యూమర్ సెక్టర్స్ లో చాలా ఉంటుంది. తర్వాత వేరే అదర్ బ్రాడ్ సెక్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో చాలా పనిచేస్తుంటాయి. ఎందుకంటే మనకి ప్రైమర్లీ ఇంపోర్ట్ ఎకానమీ కాబట్టి ఒక అట్లీస్ట్ 4 to 5 సెక్టర్స్ మనకు దీని మీద పాజిటివ్ ఉంటుండొచ్చు. బట్ ఒక అవుట్ సైడ్ ఇండికేటర్ ఏంటంటే, కంటిన్యూస్ గా మీరు ఈ లెవెల్లో ఆయిల్ లో లెవెల్లో ఉందనుకోండి, దట్ ఇస్ ఆల్సో ఇండికేషన్ దట్ గ్లోబల్ కన్సంప్షన్ కొంచెం తగ్గింది. సో అందుకోసమే రేట్స్ కూడా తగ్గాయి అనుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఇండికేటర్ టు బీ కేర్ఫుల్ ఆన్ ద మార్కెట్. అట్లాగే బ్యాంకింగ్ రంగ షేర్లు చూస్తే సార్ స్వల్పంగా డౌన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి అసలు ఈ మూమెంట్ లో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటారు? బ్యాంకింగ్ సెగ్మెంట్ లో బాగానే ఉంటుందండి. ఐ థింక్ ఇట్ ఈస్ యూ హ్యావ్ లాస్ట్ 2-3 months తీసుకున్నా కూడా కొన్ని షేర్స్ బ్యాంకింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, ఐ థింక్ దే హావ్ బీన్ పర్ఫార్మింగ్ వెల్. పిఎస్యు సెగ్మెంట్ లో, బ్రాడ్ పిఎస్యు సెగ్మెంట్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చూసాం మనం. లాస్ట్ ఫ్రైడే కూడా పిఎస్యు స్టాక్స్ కొంచెం ఎక్కువ పడ్డాయి. సో ఇట్ ఈస్ ప్రాఫిట్ బుకింగ్ అని అనుకుంటున్నాను. ఇంత షార్ట్ టర్మ్ లో ఇంకా మనకు క్లారిటీ ఉండదు వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బేర్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్. బట్ మైనర్ కరెక్షన్స్ ఆర్ పాజిటివ్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి ఈవెంట్స్ లో మంచి షేర్స్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ తీసుకుంటే బాగుంటుంది. కంపెనీస్ లైక్ జొమాటో ఇది కన్సంప్షన్ స్టాక్, బికాజీ ఫుడ్స్ ఉంది, ఇది కన్సంప్షన్ స్టాక్స్, హల్దీరామ్స్ లాగా బికాజీ కూడా ఉంది. అదే మాదిరిగా సెన్కో గోల్డ్, ఇప్పుడు ఫెస్టివల్ సెగ్మెంట్ కాబట్టి సో సెన్కో గోల్డ్ ఇది అనదర్ కన్సంప్షన్ స్టాక్, అది కూడా బాగానే కనపడుతుంది. సో యూ హ్యావ్ గుడ్. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా దివీస్ ఈజ్ అ గుడ్ స్టాక్. ఎందుకంటే యుఎస్ లో ఒక మంచి ఈవెంట్ కూడా జరిగింది. క్యాన్సర్ కు సంబంధించిన డ్రగ్స్ కానివ్వండి, దే హ్యావ్ టు ఇంపోర్ట్ రా మెటీరియల్. సో చైనా ఒకటే కాకుండా వేరే దేశాల నుండి కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు రా మెటీరియల్. సో దిస్ ఇస్ అ గుడ్ సెగ్మెంట్. సో ఫార్మా సెగ్మెంట్ కి ఇది మంచి పరిణామం. సో దివీస్ ఇస్ అ గుడ్ స్టాక్ టు లుక్ అట్. సార్, అంతర్జాతీయంగా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్?
ఇంతకుముందు చెప్పినట్టుగా అండి, ఐ థింక్ అంతర్జాతీయంగా చూస్తే ప్రిడామినెంట్ గా మేజర్ మనం ఇంటర్నేషనల్ గా యుఎస్ మార్కెటే చూస్తుంటాం. సో యుఎస్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద ఇంట్రెస్ట్ రేట్స్ డైరెక్షన్. ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత తగ్గిస్తారా లేదా అనేది ఒకటి, ఎంత తగ్గిస్తారా అనేది కూడా మనకు తెలవాలి. సో దాంతో మీకు ఒక డైరెక్షనల్ వ్యూ అయితే వస్తుంది. సార్ అట్లాగే మీరు చెప్తున్నట్టుగా ఈ ఏదైతే వడ్డీ రేట్లు తగ్గించే ప్రభావం వల్ల కూడా కొంచెం మార్కెట్లు కరెక్షన్ కు లోనయ్యే అవకాశం ఉందని కూడా కొద్దిమంది విశ్లేషకుల అభిప్రాయం. ఎట్లా ఉంటుంది సార్? అంటే చాలా మంది మాత్రం ఇది బాగుంటుందని చెప్తున్నారు, కొద్దిమంది మాత్రం మార్కెట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. సో ఏంటి, ఎట్లా ఉంటుంది అలా? మార్కెట్ పడే ఛాన్సెస్ అంటే వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఐ థింక్ ఒక యావరేజ్ లాస్ట్ 10 years యావరేజ్ తీసుకుంటే కూడా కొంచెం ఎలివేటెడ్ లెవెల్స్ లోనే కనపడుతున్నాయండి. సో ఈక్విటీ కొంచెం మిడ్ క్యాప్ కానివ్వండి, స్మాల్ క్యాప్ కానివ్వండి, మీకు చాలా కరెక్షన్స్ మొన్న కూడా వచ్చాయి. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం వాల్యుయేషన్ పరంగా కూడా చూసినా కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. సో దాని పరంగా మీకు లాస్ట్ ఏవైతే 1-2 years లో మీకు రిటర్న్స్ వచ్చాయో, ఈవెన్ కన్జర్వేటివ్ ప్రాబ్లీ మ్యూచువల్ ఫండ్స్ కూడా తీసుకున్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ హ్యావ్ డెవలప్డ్ అంటే గివెన్ మోర్ దెన్ 50% యాన్యువలైజ్ రిటర్న్ అండి. సో ఇటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం టోన్ డౌన్ చేసుకొని మంచి కంపెనీస్, లార్జ్ క్యాప్ కంపెనీస్ లో తీసుకుంటే బాగుంటుంది. కంపెనీస్ లైక్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియమ్స్ పెరిగాయి. సో ఐసిఐసిఐ లైఫ్ కుడ్ బి వన్ గుడ్ స్టాక్. అదే మాదిరిగా కోఫోర్జ్ అని ఒక కంపెనీ ఉంది, విచ్ ఇస్ ఆల్సో గుడ్ ఆన్ ద టెక్ సైడ్. ప్రీమియర్స్ పెరిగాయి కానీ సార్, దానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. మీటింగ్స్ కూడా అవుతున్నాయి కదా, జీఎస్టీని తగ్గించాలి అనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ లో ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి. అదొక మంచి పరిణామమే కదా. జిఎస్టీ 18% నుండి ఒక 5% కు తీసుకొచ్చినా కూడా అది ఒక ఎవరైతే ప్రీమియం హోల్డర్ ఉన్నారో లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక ఆల్మోస్ట్ 10% తగ్గుతుంది. సో దట్ ఇస్ ఆల్సో గుడ్, అది మంచి పరిణామమే. సో ప్రీమియం లాస్ట్ క్వార్టర్ తీసుకున్నా కూడా ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి. న్యూ ప్రీమియమ్స్, వెయిటెడ్ యావరేజ్ ప్రీమియమ్స్ నంబర్స్ తీసుకున్నా కూడా పెరుగుతున్నాయి. సో ఇట్స్ అ గుడ్ థింగ్. 5% కి తీసుకొచ్చేదంటే మంచిదండి. లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మనం అందరం యాజ్ అ పాలసీ హోల్డర్స్ మనకు ఒక బర్డన్ అయితే తగ్గుతుంది. అది తప్పకుండా కావాలి కూడా. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే ఒక ₹1,00,000 ప్రీమియం అంటే మీకు ఆల్మోస్ట్ 1,18,000 అవుతుంది. ఆల్మోస్ట్ 18% ప్రీమియం, విచ్ ఇస్ నాట్ రియల్. ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ను ఆవిష్కరించింది. అమెరికా కాలిఫోర్నియాలోని కపర్టినోలో ఉన్న యాపిల్ పార్క్ లో నిర్వహించిన ఇట్స్ గ్లో టైమ్ కార్యక్రమంలో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. A18 బయోనిక్ చిప్, యాపిల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్, కెమెరా కంట్రోల్, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా వంటి ఫీచర్లతో కూడిన ఐఫోన్ ను ఆవిష్కరించింది. ఐఫోన్ 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ అనే 4 వేరియంట్లలో లభించనుంది. దీని ప్రారంభ ధర $799. ఈ నెల 13 నుంచి ఐఫోన్ 16ను బుక్ చేసుకోవచ్చని, 20వ తేదీ నుంచి విక్రయాలను ప్రారంభించనున్నట్లు యాపిల్ వెల్లడించింది. కంపెనీ కొత్త ఐఫోన్తో పాటు యాపిల్ వాచ్ 10 సిరీస్ను, ఎయిర్పాడ్స్ 4ను సైతం లాంచ్ చేసింది. ఇప్పటి వరకు అతిపెద్ద స్క్రీన్ తో కూడిన యాపిల్ వాచ్ 10 సిరీస్ ను 30% అధిక స్క్రీన్ ఏరియా, 40% అధిక బ్రైట్నెస్ తో కూడిన డిస్ప్లేతో డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాదు సిరీస్ 9 వాచ్ తో పోలిస్తే 20% బరువు తక్కువ. కొత్త సిరీస్ వాచ్ స్లిప్ ఆప్నియాపై ముందే హెచ్చరించగలదు అని కంపెనీ తెలిపింది.